హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరికీ అయితే ఈరోజు ఎప్పటి నుంచో ఒకటి చెప్దాము చూపిద్దాము అనుకుంటున్నాను. ఎవరికైనా శ్మశానాలు సమాధులు అంటే భయం ఉంటది. అందుకే ఊరు చివర ఎక్కడో కట్టుకుంటారు సమాధులు అనేవి. కానీ యూకేలో అలా కాదండి. నేను చూపిస్తా చూడండి. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, బస్ ఎక్కాను. బస్ అయితే ఫుల్ గా ఖాళీగా ఉంది. అలాగే డ్రైవర్ లేడని అసలు అనుకోకండి. యూకేలో డబల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఇంకిలా బస్సు ఖాళీగా ఉందంటే నాకైతే మరీ హ్యాపీగా ఉండిద్ది. అలాగే స్టాప్ వచ్చినప్పుడు అక్కడ రెడ్ బటన్ నొక్కితే మనకి బస్ ఆగుతుంది అనమాట. స్టాప్ రాగానే ఇలా దిగి కిందకి వెళ్ళిపోవాలి. ఇదంతా కాదక్క, ముందు పాయింట్ కి రా. శ్మశానాలు అన్నావు, సమాధులు అన్నావు, అవి చూపించక్క ఫస్ట్ అంటారా? చూపిస్తాను, చూసేయండి. ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి అన్ని ఇల్లు కనిపిస్తున్నాయి కదా లైన్ గా. ఇక్కడ మాక్సిమం సేమ్ ఉంటాయి అనమాట ఇళ్ళన్నీ. అండ్ అలాగే సమ్మర్ కదా, ఇంకా అందరు వీళ్ళు బయటే ఉండి ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడేమో ఇల్లున్నాయి, ఇటేమో ఆడుకుంటున్నారు. సమాధులు వేయి అనుకుంటున్నారు. అదో కనిపిస్తున్నాయి చూడండి, రోడ్డు మీద, రోడ్డు పక్కకి ఇల్లు దగ్గరే ఉంటాయి అనమాట. చూసారు కదా, ఇదిగో రోడ్డు పక్కకే ఉంటాయి అనమాట. అలాగే ఇళ్ల మధ్యలో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కొన్ని ప్లేసెస్ లో. ఇండియాలో ఉన్నప్పుడు అయితే నాకు సమాధులన్నా శ్మశానాలన్నా చాలా చాలా భయం. కానీ ఇక్కడ ఏం అనిపించదు అసలు. సమాధులను చూసినా శ్మశానాలను చూసినా ఏం అనిపించదు. ఎందుకంటే అందరూ వాకింగ్ కి డాగ్స్ ని తీసుకొని వెళ్తూ ఉంటారు పార్క్ లెక్క. అదిగో ఇటువైపు సమాధులు, ఇటువైపు ఇల్లు ఉన్నాయి. మన దగ్గర అయితే ఊరికి చివరి కడతారు కదండి సమాధులు గాని శ్మశానాలు గాని అన్ని. ఫస్ట్ లో ఒకసారి నేను మా ఫ్రెండ్ లండన్ లో ఉంటారనమాట ఫ్యామిలీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ ఇంటి వెనకే సమాధులు ఇవన్నీ అనమాట. ఫస్ట్ లో భయం వేసింది. ఇప్పుడు ఆ భయం ఏమి ఉండదన్నమాట. మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోమన్నా వెళ్ళిపోవచ్చు. అందరు నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఒకవేళ మన ఇండియాలో కూడా ఇలా ఇంటి ముందే ఇళ్ల మధ్యలో కట్టేస్తే మన పెద్దవాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది చెప్పండి. నాకైతే నైట్ టైం ఎవరన్నా ఇలా శ్మశానాలు చేతబడుల గురించి మాట్లాడితేనే నాకు ఫుల్ భయం వేస్తుంది. మన దగ్గర అలా ఊరికి చివరుండడమే బెటర్ అనమాట నా ఫీలింగ్. సో చూసారు కదా వీడియో. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై గైస్, లవ్ యూ ఆల్.